హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చాలా రెయిన్ ఉందండి. మార్నింగే చూసారు కదా, 8 o'clockకే అసలు రోడ్ అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. సడన్గా రెయిన్ పడ్డది, అస్సలు అర్థం కాలేదు. ఫుల్ రెయిన్, అలాగే చలి, మస్తు గాలి అనమాట. ఇక్కడ రోడ్డు మీద చూస్తుంటే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, అసలు సడన్గా పడ్డదనమాట. సో ఈ చలికాలంలో ఇంకా ఆహా వాన పడితే ఎట్లుంటుందో మీకు చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ ఇది సండే రోజు వ్లాగ్ అండి. సో అదేమో నిన్న తీసాను, ఈరోజు ఇందులో సండే రోజు వ్లాగ్ కూడా మిక్స్ చేసేసాను అనమాట. మార్నింగే ఇడ్లీ చేసింది. సో చాలా రోజుల తర్వాత ఇడ్లీ చేసింది మమ్మీ. అందరం ఇంట్లో ఉన్నాం కదా అనేసి సండే రోజు మార్నింగ్ ఇడ్లీ అనమాట. సో ఇక్కడ అదే వేడిగా చేస్తుంది మమ్మీ. మేము కొంచెం లేట్గా లేస్తాం కదా సండే రోజు అనేసి, సో వేడిగా చేసేస్తుంది. సో ఇది నైటే మొత్తము పెట్టేసుకుందనమాట రెడీగా. అసలు తెలీదు మమ్మీ ఇడ్లీ చేస్తుంది అనేసి. నార్మల్గా ఏదైనా ఒకటి చేసుకుంటాం కదా, ఎక్కువ మ్యాగీయో లేకుంటే మనం ఏదైనా ఒకటి ఉంటుంది. బట్ ఇడ్లీ అనేసరికి షాక్ అయిపోయాను అనమాట. అంటే సడన్గా చెప్పలేదు మమ్మీ. మార్నింగ్ చూసేవరకే, అంటే నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకనేసి మార్నింగ్ రివీల్ చేసిందనమాట. బాగా ఇష్టం అండి ఇడ్లీ అయితే. 6 తిన్నా కూడా పర్లేదనమాట, లైట్గా అనిపిస్తుంది, ఆకలి కూడా ఇస్తుంది కదా. సో అట్లా అనమాట. కానీ ఆ రోజు మేము లేట్గా లేసినందువల్ల ఒక 10:30, 11 అయిపోయింది టిఫిన్ చేసే వరకు. నిజంగా చెప్తున్నా, మేమంతా మార్నింగ్ కూడా తినము, సండే రోజు అయినా ఎప్పుడైనా ఒకసారి బాగా ఆకలిస్తే తప్ప ఎక్కువైతే మార్నింగ్ లైట్గానే తీసుకుంటాం. కానీ టీ మాత్రం ఉండాలి. టీలోకి వచ్చేసి ఏదన్నా ఒకటి ఉంటుంది కదా, బిస్కెట్స్ లేకుంటే టీ టోస్టెడ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటితో అడ్జస్ట్ అవుతాం అనమాట. ఇంకా చపాతీస్ అలాంటివి ఉన్నా కూడా అందులో వేసేసుకొని తింటాము. నాకైతే అలవాటు అండి బాగా. సో ఇంట్లో అయితే అట్లా తినరు. డాడీ అయితే బాగా టీ తాగుతాడు, మమ్మీ కూడా టీయే. చెల్లి ఎక్కువ ఈ మధ్య కాఫీ తాగుతుందనమాట. సో అట్లా ఒకరొకరికి అనమాట. సో ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నాను, వేడిగా చేసింది అనేసి. అందులోకి పల్లి చట్నీ, ఆహా సూపర్ ఉందనమాట. చాలా రోజులకు చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ పూట మమ్మీ ఎక్కువ కర్రీ లంచ్ బాక్స్లోకే ఇవే చేస్తుంది. మార్నింగ్ టిఫిన్స్ అనేది సరిగ్గా చేయదనమాట. మేము తొందరగా వెళ్ళిపోతాం కాబట్టి అంత టైం కూడా ఉండదు. ఇక మేము తినమనేసి కూడా మమ్మీ వాళ్ళు ఏం చేసుకోరనమాట. ఓన్లీ అన్నమును కర్రీ ఇవే చేస్తుంది. అందుకే ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇవి చేసుకొని తింటూ ఉంటాము టిఫిన్స్ వచ్చేసి. అసలు ఇక ఈవినింగ్ కూడా అంత స్నాక్స్ లాగా ఏం చేసుకోము మేము. ఎప్పుడో ఒకసారి మమ్మీ సర్వపిండి అలాంటివి పెడుతుంది, ఎందుకంటే తినబుద్ధి కాదు యాక్చువల్గా. సో నైట్ కూడా ఎప్పుడైనా ఒకసారి మేము చపాతీసే చేసుకొని తింటాం అనమాట. సో ఇది నైట్ అనమాట. నైట్ నేను ఏం చేశానంటే, ఆ రోజు చికెన్ చేసింది మా మమ్మీ. మార్నింగ్ చికెన్ అయింది కదా అనేసి ఇక్కడ నేను 2 eggs ఉంటే చపాతీలోకి బాగుంటుంది అనేసి ఎగ్ బుర్జీలాగా చేసుకున్నాను. ఎక్కువ ఏం చేసుకోలేదండి, అంటే జస్ట్ 2 eggs. 2 eggsలోకి చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, సో అవి తీసుకొని 2 కట్ చేసుకున్నాను సన్నగా. దాని తర్వాత ఒక మిర్చి, సో అది కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో చిన్న కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను. తగినంత ఆయిల్ పోసుకున్న వెంటనే అది హీట్ అయిన తర్వాత లైట్గా జీలకర్ర వేసుకున్నానండి, కొంచెమే. యాక్చువల్గా ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి ఉంటే జీలకర్ర వేసుకొని అవసరం లేదు, బట్ ఇక్కడ నాకు పొడి లేదనేసి నేను జీలకర్ర వేసుకున్నాను. సో జీలకర్ర వేగినాక ఇందులోకి డైరెక్ట్గా మనము కట్ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, సో అది ఇక్కడ నేను వేసేసుకున్నాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాక మనము మిర్చి ఉంటుంది కదా, నేను ఎక్కువ వేసుకోలేదు మిర్చి, ఎందుకంటే ఆల్రెడీ మసాలా కారం వేసుకుంటాం కదా అనేసి ఒక లైట్గా, అంటే ఒక చిన్న మిర్చి వేసాను అనమాట. సో ఇది కూడా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేసి. సో ఫ్రై అయిన తర్వాత మంచిగా ఇందులోకి మనము ఎప్పుడైనా వినండి, మనం బుజ్జి ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆనియన్ మాత్రము పచ్చిగా ఉండద్దు, కొంచెం మంచిగానే వేయించుకోవాలి, అలా అని బాగా మార్చుకోవద్దు కూడా, ఓకేనా. సో ఇందులో లైట్గా నేను ఉప్పేసాను. ఉప్పేస్తే ఏంటంటే అది కొంచెం త్వరగా మగ్గుతుంది అనేసి నేను వేసాను అనమాట. సో మంచిగా మగ్గుతుంది. అలాగే ఉప్పు అనేది అందులోకి ఆనియన్స్లోకి పడితే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను ఒక రెమ్మ కరివేపాకు ఉంటుంది కదా, సో అది వేసేసుకొని ఒక 2 చిన్న మిర్చీస్ ఉన్నాయన్నమాట. సో అవి నేను పొడుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. సో అది కూడా ఇందులో వేసేసుకున్నాను, కొంచెమే అనమాట. 2 eggsకి ఎంత సరిపోతుందో తెలుసు కదా, సో అంత క్వాంటిటీ. ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేసుకున్న దాని తర్వాత లైట్గా పసుపు వేసుకున్నాను.
సో పసుపు వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. నిజంగా అండి ఈరోజైతే ఫుల్ రెయిన్ పడ్డది, అది మరీ దారుణంగా అయిందనమాట. చాలా చల్ల గాలి వచ్చింది, నాకు మళ్ళీ ఇక్కడ ఫీవర్ వస్తుంది అన్న టెన్షన్ అయితే ఉండే. నెక్స్ట్ అది ఫ్రై చేసుకున్న దాని తర్వాత ఇందులో స్పూన్ మీద హాఫ్ కారం ఉంటుంది కదా, సో అది వేసేసుకున్నాను. కొంచెం తెల్లగైందండి కారము, అసలు ఏంటో అర్థం కాలేదు మమ్మీకి కూడా. సో మళ్ళీ మంచిగా పట్టించాలి. సో తెల్లగా అయిపోయింది, రుబ్బిన కారం అంటే ఇంట్లో పట్టించిన కారమే, కానీ వైట్ అయిపోయింది తొందరగా, అసలు ఎప్పుడు కాలేదు మాకు. దాని తర్వాత మంచిగా అందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎగ్స్ నేను కొట్టేసుకున్నాను అనమాట. సో కొట్టిపోసుకున్న వెంటనే మనము కలుపుకోవద్దు, సైడ్స్కి కొంచెం అటు ఇటు అనండి. సైడ్స్కి అన్నాక అప్పుడు మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం మనం వెంటనే కలుపుకుంటే ఏమవుతుందంటే అది ఆమ్లెట్ లాగా అయిపోతుంది. ఆమ్లెట్ లాగా అయిపోయేసరికి ఏమైపోతుందంటే ఆమ్లెట్ తిన్న ఫీలింగే వస్తుంది. అందుకనేసి ఇక్కడ నేను వెంటనే కలుపుకోను అనమాట. కలుపుకోవచ్చు, కాకపోతే మొత్తం ఒకసారి రుబ్బినట్టుగా కలుపుకోవద్దు. సో అది అటు 1 సైడ్ వేయించినాక తర్వాత సెకండ్ టైం టర్న్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా మనకు మంచిగా మిక్స్ అయిపోతుంది, అంటే మొత్తం ఉడికిపోతుంది అనమాట. మనకు స్మెల్ రాదు, అలాగే ఉడకకుండా అయితే ఉండదు అనమాట. సో ఇట్లా నేను టర్న్ చేసుకుంటున్నాను. 1 సైడ్ అయిపోయాక సెకండ్ టైం టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకున్న తర్వాత మంచిగా వేగిపోతుంది, అప్పుడు మనము మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాని తర్వాత చూడండి మీకు ఎట్లా కనిపిస్తుందో నేను చూపెడతాను. ఇక్కడ నాకు ట్రైపాడ్ లేక చాలా ఇబ్బంది అవుతుందండి అసలు, అందుకే నేను 1 హ్యాండ్ తోటి మొబైల్ని హోల్డ్ చేస్తున్నా, వన్ హ్యాండ్ తోటి ఇవి చేసేస్తున్నాను అనమాట. సో అందుకే షేక్ అవుతుంది అప్పుడప్పుడు. చూసారు కదా, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాని తర్వాత ఇందులో నేను మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి, గరం మసాలా ఉంటుంది కదా, సో అది కొంచెం యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది. దాని తర్వాత నేను ఇక్కడ చపాతీకి ముందే పిండి నానబెట్టుకున్నాను, అంటే మిక్స్ చేసుకొని తర్వాత అవి చేస్తుండేనే ముద్దలు చేసేసుకున్నాను. ఇక్కడ మమ్మీ వచ్చేసి కాలుస్తుంది, ఇవి మాత్రం నేనే చేశానండి. చపాతీలు చేయడం మాత్రం, కాలవడం మాత్రం మమ్మీ చేస్తుంది. సో వేడిగా హ్యాపీగా తినేసాను అనమాట. ఇంకెందుకు ఆలస్యమండి, మీరు కూడా కంపల్సరీ ఇట్లా వేడిగా చేసేసుకొని హ్యాపీగా తినండి. అసలే చల్లగా ఉంది కదా, ఇంకా బాగుంటుంది అనమాట వెదర్కి. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్, టేక్ కేర్.